మనం ఐరన్ షీట్ బ్రూడింగ్ అనేది సెటప్ చేసుకోవాలి. దీనేందంటే ఒక 15 అడుగులు 2 ఫీట్ హైట్ ఉన్న ఐరన్ షీట్ అయితే నేను ఐరన్ షాప్‌కెళ్ళి తీసుకొచ్చాను. ఐరన్ షీట్ ఒకటి తీసుకొని మొత్తం చుట్టూ రౌండ్‌గా అనేది ఇలా పెట్టుకున్నాననమాట. పెట్టుకొని అందులో ఒక 2, 3 ఇంచెస్ వరకు కొంచెం హాఫ్ ఇంచ్ వరకే వరి పొట్టు అనేది వేసుకోవాలి. మొత్తం లోన నీట్‌గా వరి పొట్టు అనేది వేసుకొని దాని మీద పేపర్ అనేది వేసుకోవాలి. పేపర్ అనేది నీట్‌గా పరుచుకున్నాక మనం సరిపడ లైటింగ్ ఒక బర్డ్‌కొచ్చేసరికి ఒక 2 ఒక 2 క్యాండిల్స్ 2 యూనిట్స్. ఒక బర్డ్‌కి ఒక 2 యూనిట్స్ అయితే సరిపోద్ది. ఒక 2 యూనిట్లు. ఇప్పుడు 100 బర్డ్స్‌కి ఈ 100 ఇంటూ 2 వేసుకుంటే ఇక 200, 300 గాని ఇది సరిపోద్ది. యూనిట్స్ సరిపోద్ది. నేనైతే ఒక 4 బల్బులు పట్టేటట్టు అయితే సెటప్ చేశాను. 100 క్యాండిల్ బల్బులు 4 పట్టేటట్టు సెట్ చేసుకొని చేశాను. ఓకే. అంతా బానే ఉంది. నీట్‌గా చేసుకున్నాను. చేసుకున్నాక పిల్లలొచ్చాయి. పిల్లలొచ్చిన తర్వాత వాటికైతే బెల్లం వాటర్ అయి ఇచ్చేసి ఆ బ్రూడింగ్‌లో అయితే పెట్టేశాను. ఆహ్, ఇప్పుడున్న ప్రెజెంట్ చలికాలం కాబట్టి అది ఇంకా ఆ హీట్ సరిపోలేదు. హీట్ సరిపోకపోతే నేనేం చేశానంటే ఇక చేసేదేం లేక మన దగ్గర కర్రలు గిర్రలు అయ్యి ఉంటే బ్యానర్లు అయ్యి ఉంటే వాటి మీద పెట్టేసి ఇక హీట్ సరిపోకపోవడం వల్ల చేసేదేం లేక ఆ రేకు మీద 4 కర్రలు పెట్టేసి మన దగ్గర బ్యానర్లు అయ్యి ఉంటే అవి వేసాను. అవి అప్పుడు కొద్దిగా హీట్ ఆగింది లోన. ఏదైతేనే మొత్తానికి వాటికైతే హీట్ అనేది సరిపోవాలి. హీట్ కరెక్ట్‌గా ఉండాలి. సో, అదైతే అయిపోయింది. ఇచ్చేసాను. పిల్లలైతే అందులో వేసాను. ఓకే. బానే ఉన్నాయి. 2 డేస్ వరకైతే నేను ఇవి అయితే ఇచ్చాను. ఇది బెల్లం వాటర్ అయితే ఇచ్చాను. ఫీడ్ వచ్చేసరికి మనకి ప్రీ స్టార్టర్ ఫీడ్ దొరికిద్ది. కానీ నేనైతే స్టార్టర్ ఫీడ్ తీసుకున్నాను. మనకి ప్రీ స్టార్టర్ అంటే మరీ నూకగా మామూలుగా నూకగా ఉంటది. స్టార్టర్ ఫీడ్ అయితే కొంచెం పర్లేదు. నాటుకోడి పిల్లలే కాబట్టి కొద్దిగా తింటాయి. అరిగించుకోగలుగుతాయి. సో, నేను అందుకనే స్టార్టర్ ఫీడ్ అయితే తీసుకున్నాను. ఒక 50 కేజీ బ్యాగ్ తీసుకున్నాను. నాకు 2400 ఏమో పడిందది. అది విమలా ఫీడ్స్ అని అందులో ఉంటే అది తీసుకున్నాను ఒకటి. స్టార్టర్ ఫీడ్ అయితే మనం వేసుకుంటే డైలీ 3 టైమ్స్ వాటర్ చేంజ్ చేయాలి. అలాగే 3 టైమ్స్ పేపర్, పేపర్ కూడా 3 టైమ్స్ చేంజ్ చేసుకుంటే మంచిది. ఎలాంటి ఇది ఇవ్వకుండా. సో, ఇచ్చేసాను. తర్వాత 2 డేస్ తర్వాత మనకి వాటికి బ్రూటాన్ లివర్ టానిక్ అని మనకి తెలుసు. బ్రూటాన్ లివర్ టానిక్ అని ఉంటది. ఆ లివర్ టానిక్ తెచ్చాను. తెచ్చి అది 1 లీటర్ వాటర్‌లో 1 ఎంఎల్ చొప్పున 3 టైమ్స్ డైలీ ఒక 2 డేస్ ఇచ్చాను. 2 డేస్ ఇచ్చాను. 2 డేస్ తర్వాత మళ్ళీ వైమ్రాల్ తీసుకొచ్చాను. వైమ్రాల్ అది గూడా 2 డేస్. ఇది ఒక 2 డేస్, అది ఒక 2 డేస్ అట్టా మార్నింగ్ 3 పూటల వాటర్ అయితే ఫ్రెష్ వాటర్‌తో అయితే పెట్టాను. తర్వాత